హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. అయితే చిన్న పిల్లల ప్రతి ఒక్క మూమెంట్ని మనం క్యాప్చర్ చేసుకుని దాన్ని మన ఫ్యూచర్లో చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఆ మూమెంట్. ఆ దాన్ని బేస్ చేసుకొని మా చిన్నోడి ప్రతి ఒక్క మైల్ స్టోన్ని నేను ఏదో ఒక విధంగా సెలబ్రేట్ చేస్తూనే ఉన్నా అన్నమాట. అయితే ఇవాళ పొద్దున్నే వాడు గడప దాటాడు. గడప దాటితే యాజ్ యూ ఆల్ నో ఏం చేస్తారు, గారెలు. నాకు తెలుసు చాలామందికి ఇది ఫన్నీగా అనిపించొచ్చు. బట్ స్టిల్ నేనైతే ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టే వాడి చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా నేను ఇలా క్యాప్చర్ చేసి ఒకానొక టైంలో చూసుకుని అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే ఆ డేస్ అని చెప్పి నేను అనుకోవడానికి మాత్రం ఇలా చేస్తున్నానన్నమాట. సో, మా చిన్నోడి ఈ చిన్న మైల్ స్టోన్‌ని నేనెలా సెలబ్రేట్ చేస్తున్నానో చూపిస్తాను రండి. 2 గంటల ముందే ఇట్లా పిండిని నానబెట్టుకొని మెత్తగా గ్రైండర్‌లో గ్రైండ్ చేసి పెట్టుకున్నామనమాట. ఇంకా గారెలేసేయడమే. వేడి వేడిగా గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. ఈ డెకరేషన్ అంతా నేను గడప దగ్గరే చేయాలి అనుకున్నాను. గడపకి అటు సైడ్, ఇటు సైడ్ డెకరేషన్ చేద్దాము అని చెప్పి నా ప్లాన్ అన్నమాట. సో, అటు సైడు, ఇటు సైడ్ గడపకి ఒక వైట్ క్లాత్ లాంటిది పరిచి నీట్‌గా అరేంజ్ చేశాననమాట. దాని తర్వాత ఇంకా పలక మీద రాసాననమాట. ఏదో నాకొచ్చిన డిజైన్ అలా వేసి పెట్టాను. ఆ పలక మీద నీట్‌గా గడప దాటితే గారెలు అని చెప్పి రాసి పెట్టాననమాట. ఇంకా గడపకి అవతల సైడ్ నేను ఇట్లా పలక పెట్టి డెకరేషన్ చేద్దామని చెప్పి, ఆ పలకకి సపోర్ట్‌గా ఒక స్టీల్ డబ్బాని పెట్టాననమాట. సో దట్ కనపడకుండా ఉంటుంది అండ్ పలక కూడా ఆగుతుంది అని చెప్పి. అండ్ నేను ఒకటే పెద్ద గిన్నెలో గారెలు ఒకటే సైడ్ పెట్టకుండా పలకకి అటు సైడ్, ఇటు సైడ్ ఒక చిన్న చిన్న ప్లేట్‌లలో ఫుల్‌గా గారెలు నింపి అట్లా పెట్టేసాననమాట. సో ఫైనల్‌గా ఇట్లా సింపుల్‌గా డెకరేషన్ రెడీ అయిపోయింది. దాని తర్వాత పెద్ద పనేంటంటే మా చిన్నోడిని రెడీ చేయడము. ఎంత చికాకు చేస్తాడంటే అసలు రెడీ చేస్తుంటే రెడీయే చేయనివ్వడు. ఇంక వాడికే కదా పాకడం వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటాడనమాట. ఫైనల్‌గా వాడు రెడీ అయిపోయాడు. ఇంక వాడిని అలా పెట్టి ఇంకా గడప ఎప్పుడెప్పుడు దాటుతాడా అని చెప్పి మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. అటు సైడ్ నుంచి మేము ఎంకరేజ్ చేస్తున్నాం వచ్చేయి, వచ్చేయి, వచ్చేయి అని చెప్పి. అదంతా వాడు చూస్తూ చాలా ఎక్సైట్ అయ్యాడు. క్యూట్ క్యూట్ మూమెంట్స్ కదా! ఎంత క్యూట్ అనిపిస్తుందో ఇవన్నీ చూస్తుంటే అయితే. సో, ఫైనల్‌గా వాడైతే ఇంకా గడప దాటుతాడు అని చెప్పి మాకు ఆశగా ఎదురు చూస్తున్నాము. ఫైనల్‌గా దాటేసాడు గడప. మేమందరం ఇదంతా ఒక సెలబ్రేషన్‌లా చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.